చైనాపై అమెరికా సుంకాలు విధించిన సంగతి మనకందరికీ తెలుసు. అయితే అమెరికాకి బెదిరించడం బాగా తెలుసు. కానీ చైనాకి తను తయారు చేసిన సరుకు ఎలా అమ్ముకోవాలో బాగా తెలుసు. మరి చైనా అమెరికాకు అమ్మవలసిన సరుకుని అమెరికాకు తెలియకుండా అమెరికాకే అమ్ముతుంది. ఆ ఆసక్తికరమైన కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చైనాపై సుంకాలు విధించిన తర్వాత చైనాకు మరో 40 దేశాలు కలిసికట్టుగా సహాయం చేస్తున్నాయి. ఎలా? ఈ 40 దేశాలు ఒక నెట్వర్క్గా ఏర్పడి చైనా సరుకులను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నాయని, అది మా పరిశీలనలో బయటపడిందని, ఇందులో భారత్ కూడా ఈ ముఠాలో ఉందని అమెరికా మండిపడుతుంది. ఆయా దేశాలను నిశితంగా గమనిస్తున్నామని, వాటిని మా వాచ్ లిస్ట్లో చేరుస్తామని పేర్కొంది. ద గ్రేట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్ పేరిట అమెరికా వాణిజ్య విభాగం సలహాదారు పీటర్ నెవారో ఒక నివేదికలో ఈ ఆరోపణ చేశారు. అయితే వీటికి ఏ విధమైన ఆధారాలు వెల్లడించలేదు. ఇలాంటి సరుకు అక్రమ రవాణాపై కన్నేసి ఉంచేందుకు తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు. 2018వ సంవత్సరంలో సెక్షన్ 301 ప్రకారము చైనాపై సుంకాలు విధించిన అనంతరం ఈ అక్రమ వాణిజ్య విధానాలు పెరిగాయని నెవారో చెప్పారు. అంటే 2018 నుంచి వీటిని కనిపెట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఇక చర్యలు తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో వేచి చూడాలి. అప్పటికి ట్రంప్, నెవారో ఎక్కడ ఉంటారో ఏమవుతారో ఎవ్వరికీ తెలియదు. అయితే ఈ నెట్వర్క్లో $303 బిలియన్ వరకు విలువైన బ్లాక్ మార్కెట్ జరుగుతుంది అని పీటర్ నెవారో చెప్పారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమెరికాకు అతిపెద్ద భాగస్వాములుగా ఉన్న మెక్సికో, కెనడా, యూరోపియన్ యూనియన్, భారత్, జపాన్, దక్షిణ కొరియాలు ఈ బ్లాక్ మార్కెటింగ్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్ నెట్వర్క్లో ఉన్నాయని సదరు నెవారో సారు చెప్పారు. అంటే ఎప్పుడూ అమెరికా కనుసన్నల్లో ఉండేవారు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. నిజానికి ఇదంతా అమెరికాలో ఉన్న ప్రతి వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు కావాలని ఏదో కొత్తగా కనిపెట్టేసినట్టు చెబుతున్నాడు ఈ నెవారో. అంటే సాధారణంగా చైనా నుండి నేరుగా అమెరికాకు వెడితే 30% సుంకాలు అని అనుకుందాం. అలాగే భారత్పై 10% అనుకుందాం. అప్పుడు చైనా నుండి భారత్కు సరుకు వస్తుంది. తర్వాత ప్రోడక్ట్ ప్యాకింగ్ మార్చి రీప్యాకింగ్ చేస్తారు. లేబుల్ను కూడా మార్చి ఇండియా లేబుల్స్ వేస్తారు. దాని మీద మేడ్ ఇన్ ఇండియా స్టిక్కర్లు ఏవైతే ఉన్నాయో అవి వేస్తారు. అంతేకాదు ఇన్వాయిస్ను మార్చి ఇన్వాయిసింగ్ ఇండియాలో జనరేట్ అవుతుంది. రూటింగ్ కూడా ఇండియా నుండి మొదలవుతుంది. అంటే ఇప్పుడు ఈ వస్తువులు ఇండియా నుండి అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు చైనా భ్రమపడేలా చేస్తుంది. ఇలా రకరకాల దేశాలతో కుమ్ముక్కై తన సరుకును అక్రమంగా అమెరికాకు పంపిస్తుందని, అందువలన ప్రోడక్ట్ గుర్తించేందుకు ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాటిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నాడు పీటర్ నెవారో. ఇవన్నీ పీటర్ నెవారో బెదిరించడం వరకే. అంతకు మించి ఒక స్టెప్ ముందుకేస్తే అమెరికా వ్యాపారులందరూ పీటర్ నెవారో మెడకి ఉచ్చు వేస్తారు. ఈ కంటెంట్ మీకు నచ్చితే మమ్మల్ని ప్రోత్సహించండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివ్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్.